అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? ఇలా జరగడానికి కారణం ఏంటి? 1971లో బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి పోరాడిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ ని కల్పిస్తూ షేక్ హసీనా ఫాదర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అయితే మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని దేశీయ యువత ధర్నాలు చేశారు. దాంతో 2018లో షేక్ హసీనా ప్రభుత్వం ఆ రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలు హైకోర్టుని ఆదేశించాయి. దాంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. అప్పుడు బంగ్లాదేశ్ నిరుద్యోగ యువత మళ్లీ ఆందోళనకు దిగారు. రోజు రోజు అల్లర్లు పెరగడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై స్టే విధిస్తూ 93% మెరిట్ ఆధారంగా 7% స్వతంత్ర సమరయోధులకు ఇవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై నిరసనకారులు సంతృప్తి చెందక రిజర్వేషన్ ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఆందోళనతో పరిస్థితి చేయి దాటిపోవడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేస్తూ మిలిటరీ హెలికాప్టర్లో భారతదేశానికి చేరుకున్నారు.